ఏమే మంచినీళ్ళు తీసుకుంట్రా. తెస్తున్నానండి. సంచిలో ఏంటండి? కొత్తగా అడుగుదామేంటే కూరగాయలు. ఏంటి కూరగాయలా? అంత షాక్ ఇచ్చావేంటే? చిట్టి మెదడు చిట్లిందా? వాడు పొద్దున్నే లేచి 1 కేజీ చికెన్, 1 కేజీ మటన్, 1 కేజీ చేపలు, 1 కేజీ పీతలు, 1 కేజీ రొయ్యలు తెచ్చి వండమన్నారండి. ఇద్దరు కలిసి కుమారి ఆంటీలా షాప్ పెడుతున్నారా ఏంటి? నాకంత సీన్ లేదులే. నేను వండినా దానికి నువ్వే 100 వంకలు పెడతావు. ఇక జనాలేం తింటారు? మరి ఎందుకు అవన్నీ? ఈ రోజు వాడి లవర్ బేబీని ఇంటికి తీసుకొస్తున్నాడు, అందుకే ఈ స్పెషల్స్ అన్ని. ఇన్ని తినడానికి అదేమన్నా లేడీ కుంభకర్ణనా ఏంటి? ఏమో నాకేం తెలుసు, బేబీ అనే పేరు మాత్రమే తెలుసు. 1 hour later. బేబీ అమ్మా నాన్నకి నమస్కారం చెయ్యి. నమస్కారం అండి. నమస్కారం అంకుల్. నువ్వు బేబీ బేబీ అంటుంటే చాలా నాజుగ్గా ఉంటుంది అనుకున్నా. ఇంత మందంగా ఉంది ఏంట్రా? అంకుల్ నేను హర్ట్ అవుతా. నువ్వు హట్ అయితే నిజం అబద్ధం అవ్వదమ్మా. బేబీ నాన్న నోరు మూసాం. నీ బేబీకి రోజు ఫుడ్ పెట్టాలంటే మన ఆస్తులు సరిపోయేమోరా. బేబీ అమ్మా నోరు మూసా. నా కొడుక్క నువ్వు బెస్ట్ అనుకున్నా. నీ సెలక్షన్ చాలా దరిద్రంగా ఉందిరా. బేబీ పేరు వినగానే బేబీ సినిమాలో హీరోయిన్లా ఉంటది అనుకున్నా, కానీ కొబ్బరి బొండంలా ఉందేంట్రా? అమ్మా మనం ఓటు వేయడానికి ముందు బాగానే ఉంది. మరి ఇప్పుడు బెలూన్లా ఉబ్బింది. నాకు అదే అర్థం కావట్లేదే. పక్కనే ఉందిగా, అడుగు. చాలా సార్లు అడిగాను, చెప్పలేదు. మీరుండండి, నేను అడుగుతా. ఇదిగో బేబమ్మ, స్లిమ్ గా ఉన్న నువ్వు 1 వీక్ లో ఇలా మారిపోవడానికి కారణం ఏంటి? నేను చెప్పను. చెప్తే నీకో సర్ప్రైజ్. ఏంటి? మటన్, చికెన్, పీతలు, రొయ్యలు, చేపలు అన్ని వండి పెడతా. హాయ్, నాకు చాలా ఇష్టం. బేబీ నీకు ఇష్టమనే అన్ని వండించా. అయితే పద తిందాం. మా తల్లి, మా బంగారం, ఇలాంటి ఒక అమ్మాయి మా కోడలుగా రావడం మా అదృష్టం. అయితే పదండి తిందాం. అరే, లావు తగ్గడానికి చాలా కోర్సులు ఎక్సర్సైజ్లు ఉన్నాయి, కానీ లావు అవ్వడానికి ఒకటే ఎక్సర్సైజ్. ఏంటి నాన్న? దంతాలు 24 గంటలు ఆడిస్తూనే ఉండాలి. నీ బేబీ లావు అవ్వడానికి కారణం కూడా అదే. అవును బేబీ, నువ్వు ఊరెళ్ళవనే దిగులుతో తింటూనే ఉన్నా. ప్రేమించినోడు దూరం అయితే ఫోన్ చేసి మాట్లాడాలి. కుంభాలు తినడం ఏంటమ్మా? నేను అంతే ఆంటీ. వారం రోజులు కనపడకపోతేనే కొబ్బరి బొండంలా అయ్యావు. ఓ నెల రోజులు కనపడకపోతే ఏకంగా గుమ్మడికాయ ఎంత అవుతావేమో. నువ్వు ఏడవక తల్లి, చుట్టుపక్కల వాళ్ళు చూస్తే బాగోదు. ఏదో జోక్ చేశా. నేను ఏడుస్తుంది అందుకు కాదంకుల్. మరి ఎందుకమ్మా? ఆకలేస్తుంది. ఆకలేసి అడగాలి కానీ ఇలా ఏడవకూడదు బేబీ. మంచి బేబీనే పట్టుకున్నావురా. వాడికి అంతే కావాలి. ఏ రోజైనా నా మాట విన్నాడా? ఈయనొకడు సందు దొరికితే చాలు మధ్యలో దూరిపోతాడు. బేబీ కళ్ళు తిరుగుతున్నాయి. అరే, నీ బేబీ ఇంకో 10 నిమిషాలు ఆగితే కింద పడిపోయేలా ఉంది. ఆకలికి తట్టుకోలేదనుకుంటా. అవునండి, ఎప్పుడు 20 నిమిషాల ముందు తిన్నాను. నాకున్నది మా తాత ముత్తాతల నుంచి వస్తున్న ఈ ఒక్క ఇల్లే తల్లి. కొంచెం చూసి తిను, అమ్ముకుంటే మళ్ళీ కొనలేను. బేబీ నాన్న నోరు మూసాం. ముందు ముందు నీ జీవితం ఎలా ఉండబోతుందో నా ఊహకు అందట్లేదురా. నాకు స్పష్టంగా కనపడుతుందండి. తల్లి ప్రేమ కదా, అన్ని కనబడతాయి. బేబీ అమ్మా, నీకు కావాల్సింది ఫుడ్డే కదా, దా పెడతాను. ఆంటీ అన్నీ తీసుకురండి, మిస్ అవ్వద్దు. ఏది మిస్ అవ్వదమ్మా, అన్నీ తెస్తా.